ఆర్థ్రోస్కోపీ అనేది ఏంటిది అంటే కీ హోల్ సర్జరీ, అంటే చిన్న చిన్న కట్స్ చేసి జాయింట్లోకి చూడడాన్ని ఆర్థ్రోస్కోపీ అంటాం. సో ఓపెన్ సర్జరీ అంటే ముందు జాయింట్ లేదని ప్రాబ్లం ఉంటే పెద్దగా కట్ చేసి ఓపెన్ చేసి దాన్ని రిపేర్ చేసేవాళ్ళం. అది మెల్లిగా టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ జాయింట్లోకి మనం చూసే యొక్క టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ చిన్న చిన్న కట్స్ చేసి ఆపరేషన్ చేయడం మొదలెట్టాం. సో దీంతో పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే మసిల్ని ఎక్కువగా కట్ చేయం కనుక నొప్పి తక్కువ ఉంటుంది. విజువలైజేషన్ అంటే మనం పక్క నుంచి జాయింట్లోకి చూసేదానికన్నా టెలిస్కోప్ వేసి లోపల జాయింట్ అంతా చూసేది కొంచెం మనకు ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో మోకాల్లో కానివ్వండి, భుజంలో కానివ్వండి, రిస్ట్ జాయింట్లో కానివ్వండి, ఎల్బోలో కానివ్వండి ఈ ఆర్థ్రోస్కోపీ అనేది చేయొచ్చు. ఆర్థ్రోస్కోపీ చాలా హైలీ అడ్వాన్స్ టెక్నిక్స్ అండి. దీంట్లో ఏం చేస్తామంటే చిన్న కట్స్ చేసి టెలిస్కోప్ పెట్టి జాయింట్లోకి చూసుకుంటూ జాయింట్ని ఎక్స్పాండ్ చేయడానికని ఫ్లూయిడ్ వాడతాం. నార్మల్ సెలైన్ అని సెలైన్ ఫ్లూయిడ్ లోపలేస్తే ఆ జాయింట్ ఫ్లూయిడ్ లోపలనే మనం ఈ ప్రొసీజర్ని చేస్తూ ఉంటాం. సో లోపల కట్ చేయడానికని ఇన్స్ట్రుమెంటేషన్స్ ఉంటాయి. దాంట్లో మళ్ళీ చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి కండను రిపేర్ చేయడానికి, లిగమెంట్ని రీకన్స్ట్రక్షన్ అంటే లిగమెంట్ని మళ్ళీ తయారు చేయడానికని ఇవన్నిటికీ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో ఆర్థ్రోస్కోపిక్ కావాల్సిన ఎక్విప్మెంట్ చాలా ముఖ్యం. అండ్ ఈ టెక్నిక్స్ వల్ల మేము ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది సర్జరీస్, ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్లో రొటేటర్ కఫ్ టేర్ అనేది ఉంటుంది, అంటే కండ తెగిపోయి ఉంటుంది, దాన్ని కుట్టడము, తర్వాత జాయింట్ ఊడడం అనేది అవుతూ ఉంటుంది. సో దీన్ని కూడా మనం ఆర్థ్రోస్కోపిక్గా రిపేర్ చేయొచ్చు. ఆ ఆర్థ్రోస్కోపిక్గా చేసినప్పుడు లోపల కండలు ఏమీ డ్యామేజ్ కాకుండా మన డ్యామేజ్ అయిన స్ట్రక్చర్ ఒకటే రిపేర్ చేసి పేషెంట్ని బాగు చేయొచ్చు. షోల్డర్ ఆర్థ్రోస్కోపీ దాని యొక్క ఉదాహరణ అండి ఇది. దీంట్లో రొటేటర్ కఫ్ రిపేర్ అనేది ఎలా చేస్తాము అనేది యానిమేషన్ అనమాట. సో ఇది మా షోల్డర్ జాయింట్ ఇది. సో షోల్డర్ జాయింట్లో చిన్న కట్స్ ఇలా ఇస్తాం. సో ఇది ఒక 0.5 సెంటీమీటర్ టు 1 సెంటీమీటర్ కట్స్ ఉంటాయి. వెనక నుంచి ఒక కట్ వస్తుంది. సో ఇక్కడ నుంచి టెలిస్కోప్ లోపలికి వెళ్తుంది అనమాట. సో ఈ టెలిస్కోప్ నుంచి మనం అన్ని లోపల జాయింట్లో ఏమవుతుందో ఇలా కనిపిస్తుంది. సో ఈ పక్కన కట్స్ నుంచి ఈ చిన్న పనిముట్లు వస్తాయి. దాంతో ఈ జాయింట్ అది బోన్ని క్లియర్ చేయడం కానివ్వండి, ఈ కండను క్లియర్ చేయడం కానివ్వండి చేసుకుంటాం. అదే రంధ్రాల నుంచి చిన్న యాంకర్స్ అనేవి వెళ్తున్నాయి, ఎముకలో ఫిక్స్ అవుతున్నాయి. దీని నుంచి దారం వస్తుంది. ఈ దారంతో చిన్న కుట్టు మిషన్ లాగా ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుందన్నమాట. దాంతో ఈ కండను మనం ఇక్కడ కుట్టేస్తాం అన్నమాట. సో తెగిన కండను కుట్టడానికి ఆర్థ్రోస్కోపీ ద్వారా ఈ ఎక్విప్మెంట్తో క్లియర్గా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో షోల్డర్ డిస్లొకేషన్ కొరకని చేసే ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ షోల్డర్లో. సో ఇట్లే చిన్న కట్స్ ఇచ్చి దీంట్లో నుంచి ఇన్స్ట్రుమెంట్స్ని పాస్ చేస్తాము. వెనక నుంచి జాయింట్లోకి చిన్న టెలిస్కోప్ వెళ్తుంది. ఈ టెలిస్కోప్ ద్వారా జాయింట్ లోపల డ్యామేజ్ అయింది కనిపిస్తుంది అన్నమాట. సో లోపల ఇక్కడ డిస్లొకేషన్ అంటే ఏంటిది అంటే ఇక్కడ జాయింట్లో ఉన్న సాకెట్ నుంచి ఈ బాల్ ఈ పట్టి పెట్టడానికి ఉన్న టిష్యూ అంతా తెగి ఉంటుంది ఇక్కడ. సో ఈ తెగిన దాన్ని మనం రిటర్న్గా ఇక్కడికి కుట్టాలి. కుట్టడానికి ఫస్ట్ బోన్ అంతా క్లీన్ చేసి ఈ ఇన్స్ట్రుమెంట్స్తో దీంట్లో ఉన్న కొంచెం ఫ్రెషన్ చేస్తున్నాం. ఇదంతా బోన్ అంతా ఫ్రెషన్ చేస్తే కొంచెం బ్లీడ్ అవుతుంది కదా. బ్లీడ్ అయినప్పుడు ఈ యొక్క టిష్యూ తెగిపోయింది మనం కుట్టినప్పుడు బాగా మానుతుంది అనమాట. ఈ యాంకర్స్ అనేవి ముందు నుంచి వేస్తాం బోన్లోకి. బోన్ నుంచి దారాలు బయటకు వస్తాయి. ఈ దారాలతో ఉన్న లిగమెంట్ని మనం రిపేర్ చేస్తాం. సో ఇది రిపేర్ చేసిన తర్వాత ఇదంతా కూడా మనం రెస్టోర్ చేస్తున్నాం. నార్మల్ అనాటమీ ఎట్లా ఉందో అట్లా మళ్ళీ తయారు చేస్తున్నాం కనుక బాల్ మళ్ళీ ఊడకుండా అవుతుందన్నమాట. సో షోల్డర్ డిస్లొకేషన్ కూడా ఆర్థ్రోస్కోపీ అనేది మంచి ప్రొసీజర్. సో దీంట్లో మళ్ళీ రిస్ట్ జాయింట్ అంటే ఇంత చిన్న జాయింట్లో కూడా ఆర్థ్రోస్కోపీ చేయొచ్చా అని చాలామంది అనుమానపడుతుంటారు. చేయొచ్చండి. దీనికి స్పెషల్ ఆర్థ్రోస్కోప్ అంటే టెలిస్కోప్ దొరుకుతుంది. అది జస్ట్ 2 mm డయామీటర్ ఉంటుందన్నమాట. అది లోపల పెట్టి దాంట్లో ఉన్న డ్యామేజ్ని కూడా రిపేర్ చేస్తాం. మోస్ట్లీ రిస్ట్ జాయింట్లో టీఎఫ్సిసి అనే స్ట్రక్చర్ ఉంటుంది, లిగమెంట్ ఉంటుంది. అది టేర్ అయినా కానీ మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా రిపేర్ చేయొచ్చు. కానీ ఆర్థ్రోస్కోపీ ద్వారా ఫ్రాక్చర్ ఫిక్సేషన్లు కానీ జాయింట్ రీప్లేస్మెంట్లు కానీ చెయ్యలేము.
ఉట్టి కండ డ్యామేజ్ అయినా, లిగమెంట్ డ్యామేజ్ అయినా, జాయింట్లో ఉన్న కార్టిలేజ్ ఏమన్నా డ్యామేజ్ అయినా కానీ దీన్ని మనం రెక్టిఫై చేయొచ్చు. Like, comment, and subscribe for more health updates.